అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో దేవి శరన్నవరాత్రుల్లో నవరాత్రి 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, అలాగే అమ్మవారికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయాలు ఏమిటి, అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. దేవి శరన్నవరాత్రుల్లో నవరాత్రి 6వ రోజు అనగా ఆశ్వయుజ శుద్ధ పంచమి సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజు అయితే వస్తుందండి. ఆ రోజు విజయవాడలోని కనకదుర్గమ్మ అమ్మవారు, శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగాను, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు, కూష్మాండ దేవిగాను భక్తులకు దర్శనమిస్తారు. త్రిపురాత్రయంలో రెండవ శక్తి లలిత అమ్మవారు. దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య ఉపాస్య దేవత. గుణాతీతమైన కామేశ్వర స్వరూపం ఈమెది. పంచదశాక్షరి మంత్రం అధిష్టాన దేవతగా లలితా త్రిపుర సుందరిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి ఈమె. చెరుకుగడ, విల్లు, పాశంకుశాలను ధరించిన రూపంలో కుడివైపున లక్ష్మీదేవి, ఎడంవైపున సరస్వతీదేవి సేవలు చేస్తుండగా లలితాదేవి భక్తులకు అనుగ్రహిస్తుంది. విద్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను సిద్ధింపజేస్తుంది. ఎవరైతే కుంకుమతో లలితా త్రిపుర సుందరి దేవిని నిత్యం పూజలు చేస్తారో వారికి మాంగళ్య సౌభాగ్యం ప్రసాదిస్తుంది. అంతేకాకుండా లలితా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరంతో ప్రతి నిత్యం కూడా శ్రీచక్రానికి కుంకుమ పూజ చేసుకుంటే ఆ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. 1000 సార్లు జపించే శివ విష్ణునామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది. అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. లలితా సహస్రనామాల్లోని ఒక్కో నామాన్ని స్మరించినా కూడా తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం లలితా త్రిపుర సుందరి దేవి శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు. మరికొన్ని ప్రాంతాలలో స్కందమాత రూపంలో అమ్మవారిని కొలుస్తారు. నిత్యం కాంతిని వెదజల్లుతూ చేతిలో పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాలతో తనను కొలిచే భక్తులందరికీ కూడా అభయం ఇస్తారని పండితులు చెప్తారు. లలితా సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయువు, వంశం అభివృద్ధి, కోటి జన్మల పాపం కూడా తొలగిపోతుంది. ఆత్మ, మనసు, శరీరం 3 పురాలు, వీటిని త్రిపురాలు అంటారు. ఈ 3 పురాల్లో ఉండే రాక్షసత్వం తొలగిస్తే అమ్మ సౌందర్యం త్రిపుర సుందరిగా వెలసిల్లుతుంది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం ఈ 5 ఇంద్రియాలను నడిపించే పంచనాత్మకమైన సమాహారమైన ఈ తల్లి తత్వాన్ని ఉపాసిస్తే మన శరీరంలోని అన్ని భాగాలకు అనంతమైన శక్తి చేకూరి మనల్ని పరిపూర్ణంగా తయారు చేస్తుంది. అందుకే ఈ తత్వాన్ని తెలుసుకొని నవరాత్రులు ఉపాసించాలి అని పండితులు చెప్తారు. దేవి శరన్నవరాత్రుల్లో 6వ రోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం రోజున తిథి వచ్చేసి పంచమి తిథి, తర్వాత షష్ఠి తిథి వస్తుందండి. ఈరోజు అలంకారం వచ్చేసి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారము. ఈరోజు పూజ నిర్వహించుకోవాల్సిన శుభ సమయం వచ్చేసి ఉదయం 7:24 నుంచి 9 గంటల వరకు అయితే ఉందండి. తర్వాత 10:31 నుంచి 1:01 వరకు అయితే ఉంది. మళ్ళీ సాయంత్రం పూజ సమయం వచ్చేసి 4:18 నుంచి 7:30 వరకు అయితే పూజను నిర్వహించుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పులిహోర, పెసరగారెలు, దద్దోజనము, పాయసాన్నం, వీటిలో ఏదైనా మీరు నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు లేదా బంగారపు రంగు చీరనైతే ధరింపజేయాలి. ఈరోజు అమ్మవారికి ఎర్రటి గులాబీ పూలు, ఎర్రటి కలువలు లేదంటే కుంకుమతో పూజిస్తారు. లలిత సహస్రనామాలు, లలిత అష్టోత్తరము అనేది చదువుకోవాలి. లేదంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్న అమ్మవారి మూలమంత్రాన్ని మీకు వీలైతే చదువుకోండి. ఇవేవి కూడా చదవటం రాదు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమః అని కూడా చదువుకోవచ్చు. నేను పైన చెప్పిన పుష్పాలు మీకు దొరకనట్లయితే మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే వాటితో అయినా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. లేదంటే కుంకుమతో అయినా అమ్మవారికి అర్చన చేసుకోండి. ఇంకా నైవేద్యాలు మీరు చేయగలిగితే చేయండి. లేదంటే మీరు ఏవి చేసుకోగలుగుతారో అవైనా చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా అవి సమర్పించుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల అఖండ కీర్తి, సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంకా మనకు ఉన్న కష్టాలు, దుఃఖాలు అన్నీ తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఓకే అండి, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.